మధుర నగరానికి. శుకభగవానుడు చెప్తున్నాయట, పరీక్షిత్ రాజేంద్ర, బృందావనములో సూర్యాస్తమయం జరిగింది, మధురలో సూర్యోదయం జరిగింది. అందరూ స్వామిని చూడాలి అనుకోవడమే తప్ప ఆ కంసుని భయానికి బృందావనానికి ఎవరు రాలేదు, చూడలేదు. కృష్ణుడే వెళ్ళాడు. వెళుతూ ఉంటే గుంపులుగా జనమంతా ఎట్లా ఏ పని చేస్తున్న వాళ్ళు ఆ పని వదిలేశారు, వచ్చేసారట. బలరామకృష్ణులను చూచారు, ఆనందించారు, భజనలు చేశారు, నృత్యాలు చేశారు. ఇంతలో ఒక ఆయనే వచ్చాయట. ఆయనే సుధాముడు అని. తండ్రి, నీవు పుట్టినట్టు మా ఊళ్ళో తెలిసింది మధురలో. ఆనాటి నుంచి నీకు బట్టలు కుట్టి తొడగాలనే ఉద్దేశంగా నువ్వు చిన్నప్పుడు నీ సైజు నాకు తెలియకుండా కుడుతూ ఉన్నాను, పక్కన పెడుతూ ఉన్నాను, కుడుతూ ఉన్నాను, పక్కన పెడుతూ ఉన్నాను. నీకు అందించే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది. నేను ఇచ్చిన ఈ నూతన వస్త్రాలు కట్టుకోమన్నాడట. స్వామి బలరాముడు కట్టుకున్నారు. ఓ మాలాకారుడు వచ్చాట, పూలమాలలు తయారు చేసేటాయన. మహాత్మా, నీకోసం నువ్వు వస్తావని ప్రతిరోజు పూలదండ తయారు చేస్తున్నాను. నువ్వు రాలేదంటే ఆ పూల చెట్టుకే వేసి దండం పెడుతున్నాను. ఇవాళ నువ్వు వచ్చావు కనుక ఇగో పూలమాల వేసుకోమన్నాడట. వేసుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరినారు. జయము జయము మహారాజా కంసరాజా. ఏం జయం? బలరామకృష్ణ వచ్చారు. వాళ్ళని ఎవరు రమ్మన్నారు? మీరే చెప్తారు రమ్మని. అక్రూరుని పంపించారు కదా. నేనే చెప్పానంటావా? మీరే చెప్పారు మహారాజా, రేపే యాగం ప్రారంభం. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? మన ఇంటికైతే తీసుకురాకుండి. మన ఇంట్లో కాదయా, దూరం ఎక్కడో ఉంచుతాం వాళ్ళని. ఉద్యానవనంలోంచి నడిచి వస్తుంటే అక్కడ కుబ్జ ఉందట. ఎన్ని వంకరలు ఉందామె? 4 వంకరలు ఉంది పాపం. రోజు కంసునికి వేడి కలిగితే చెమటలు పోస్తే గంధం పూస్తుందట. కానీ పూసేటప్పుడు ఏమనుకుంటుందంటే, నేను కంసుడికి గంధం పూయడం లేదు, కృష్ణుడికే పూస్తున్నాను అనే భావనే పెద్దది. పాపం చాలా పేదరాలు. కుబ్జా అని పిలిచాట. స్వామి, నన్నేనా? నిన్నే, దా ఇలారా. ఆ గంధం ఎవరికి అన్నాడు. రోజు కంస మహారాజు గారికి పూస్తున్నావు కానీ నువ్వు ఎవరిని తలుచుకొని పూస్తున్నావు నాకు తెలియదు అనుకున్నావా? స్వామి, మిమ్మల్నే తలుచుకొని పూస్తున్నాను. మరి ఇప్పుడు నిజంగా పోయి గంధం, మరి అక్కడ వాడికి గంధం అవసరం లేదు. రేపటి నుంచి గంధం లేదు, ధూపం లేదు, దీపం లేదు, ఏం అవసరం లేదు. పుయ్యం అన్నట. పూయించుకున్నాడు. ఒక్కసారి ఆ కుబ్జ యొక్క కాలు మీద తన కాలు పెట్టాయట. ముక్కుతోని గద్వన ఇట్లా అన్నాయట అండి. బాగా కురూపి పాపం ఆమె. కానీ అతిలోక సౌందర్యవతి అయిందట. స్వామి, ఎంత బాగున్నావు కుబ్జాను. ఇప్పుడు చూడని వాళ్ళందరూ చూస్తున్నారట దగ్గరికి వచ్చి. స్వామి, నన్ను ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంచకుండా నాకేదో కొత్త వేషం వేసి ఇది. ఇప్పుడు నేను ఏం తట్టుకుంటాను ఇంత జనంలో? నన్ను ఈ రకంగా మార్చిన కాలు మీద కాలు పెట్టి తొక్కితే అర్థం ఏమిటో తెలుసునా అందట. పెళ్లి చేసుకున్నట్టు మరి నన్ను పెళ్లి చేసుకోవాలి. నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను యజ్ఞం అయిపోయిన తర్వాత. వచ్చినాక అక్కడ మాట్లాడుకుందామన్నట. ఏ మహత్యం స్వామిది, ఎంత గొప్పవాడు స్వామి. అప్పుడు అందరూ అనుకుంటున్నారట. దివ్యమైన ఉదయకాలం అయిపోయింది. అక్కడి నుంచి వచ్చాడు స్వామి. స్నాన సంధ్య అనుష్ఠానాలు ముగించుకొని యజ్ఞశాలకు వెళుతుంటే అక్కడ కువలయ పీడనం అని పెట్టారు. ఓ ఏనుగును. అది 10,000 ఏనుగుల బలం కలిగిన ఏనుగు. బలరామకృష్ణుడు వస్తే తోవలోనే తొక్కి చంపేయమని పెట్టాడు కంసుడు. ఆ కువలయ పీడనాన్ని కృష్ణ పరమాత్మ అన్నట, అన్నయ్య నువ్వు కొడతావా దాన్ని, నన్ను నీవే కానివయా అన్నట. కువలయ పీడనాన్ని చంపేశాడు. దాని తర్వాత చాణూరుడు, ముష్టికుడు అనేటువంటి వాళ్ళు 2 మల్ల యుద్ధ వీరుల్ని పెట్టారు. అంటే ఇప్పటి మల్ల యుద్ధ వీరులు టీవీలో కనిపించేవాళ్ళు కాదండి, మహాబలవంతులు వాళ్ళు. ఇప్పుడు మనకు అప్పుడప్పుడు WWలో కనిపిస్తుంటారు కదా. వాడు ఒక్కొక్కడు ఏం చేస్తాడు, ఒక్కడే 4గురితో కొట్లాడుతుంటాడు. అంటే వాడు బలవంతుడు అన్నట్టు.
చూచారట, వీళ్ళ అగ్గిగా పిల్లగాళ్ళ ఇప్పుడు మనతో యుద్ధం చేసేది. అవును మరి. అన్నయ్య నీవంతు చాణూరుడా ముష్టికుడా? నా వంతు చాణూరుడు, అయితే నేను ముష్టికుడిని సంగతి చూస్తా అన్నాడు. ఏం చూస్తారా, అరటి పండును పిసికేసినట్టు పిసికేస్తాం మిమ్మల్ని అన్నట వాళ్ళిద్దరు. అదే ఎవరిని పిసికేస్తారో చూద్దాం కదా అన్నట. శ్రీకృష్ణ పరమాత్మ ఎగిరి ఒక్క తన్ను అన్నాయట ముష్టికుణ్ణి. వాడు రక్తంగా కింద పడ్డాయట. ఇదేమి తన్ను, ఎన్నడూ తినలేదు ఇంత గొప్ప తన్ను. బలరాముడు చూసినాయట, నేను తన్నడం ఎందుకు పాపాత్ముడు, నేను వెనక నుంచి వెళ్ళి పిడికిలతోని ఒక్క పోటు పొడిచాయట. వాడు కింద పడ్డాడు. అయిపోయి ఇద్దరు పోయినారు. జయము జయము మహారాజా. జయమా? ఎవరికి జయం? ఏమైంది? చాణీర ముష్టికులు ఆ పిల్లగాళ్ళని చంపేసినరా? కాదు మహారాజా, వాళ్ళ చేతుల్నే మన వాళ్ళే చచ్చిపోయారు. మరి దానికి జయం ఎందుకురా అంటే మాది అలవాటు కదా మాకు జయం జయం మహారాజా. ఆ వచ్చేవాళ్ళు ఎవరా పిల్లలు? వాళ్ళే. ఈ పక్కన తెలుపు రంగులో ఉన్నవాడు బలరాముడు, ఆ పక్కన శ్యామన ఛాయ నీలమేఘ శ్యామవర్ణంలో ఉన్నవాడు శ్రీకృష్ణుడు. చూచినాయట, వాళ్ళు చూచినారు. మామయ్య బాగున్నారా అని అడిగాట. మామయ్య బాగున్నారా అనేవరకే యమదర్శనమైంది కంసునికి. చంపలేదండి, ముట్టలేదండి, పట్టలేదండి, కృష్ణుడు కొట్టలేదండి. ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకు వస్తున్నా కొద్దీ ఏమైపోయింది అంటే వీళ్ళకి పంచప్రాణాలు వెళ్ళిపోయినాయి. మాయా అన్నాడు. ఇంకెక్కడ మామయ్యనయ్యా, ఆ లాస్ట్ అనే వరకల్నే పోయిండు, అయిపోయాడు. అయ్యో నేను ముట్టుకోనే లేదు. ఎందుకు తీగ వాడిని ముట్టుకోవడం కనుక శబ్దంతోనే శబ్ద బ్రహ్మపరాత్పరుడు చచ్చిపోయాడు వాడు. దాని తర్వాత ఆ కంసుని యొక్క భార్యలు ఉన్నారు ఇద్దరు, అస్థి ప్రాప్తి. వీళ్ళు ఎవరు అంటే జరాసంధుని యొక్క బిడ్డలన్నమాట. వాళ్ళు ఏడుస్తూ నాన్నగారికి వర్తమానం పంపారు, మీ అల్లుడు గారు కాస్త పోయినాడయ్యా అంటే జరాసంధుని యొక్క కథతోని భాగవతం ముసలిదైపోతుందండి. జర అంటే ముసలితనం. అందమైన ఆనందమైన ఆటలు పాటలు భాగవతంలో ఇక్కడికి పూర్తి అయిపోయి పెద్ద బ్రహ్మాండమైనటువంటి యొక్క రాజకీయాలు ప్రారంభమవుతాయి. గొప్ప అద్భుతమైన రాజకీయ తంతు తెలిసిన మహనీయుడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకోసమే విద్య వచ్చిన వాడిని, విద్య రాని వాడిని, చదువు అధికారిని, పరిపాలకుణ్ణి, పాలితుణ్ణి, ధనవంతుణ్ణి, గుణవంతుణ్ణి, బుద్ధివంతుణ్ణి, బుద్ధిహీనుణ్ణి అందరినీ కలిపి ఒక మాటతోని మెప్పించగలిగిన చతురత అనే దాని పేరు రాజకీయం అంటారు. రాజకీయం అంటే ఇప్పుడు మనవాళ్ళు ఏదో అనుకునేది కాదు, మహా తెలివితోని ప్రవర్తించడం అన్నమాట. జరాసంధుడు పెద్ద సైన్యం తీసుకున్నాయట. తీసుకొని దివ్యమైనటువంటి ఒక రథాలు, ఆయుధాలు అన్నీ తీసుకొని వచ్చాయట. యుద్ధానికి వస్తే బలరాముడు అన్నాట, కృష్ణ మనకు మరి ఆయుధాలు అవి లేవు కదా, చూద్దాం ఎవరైనా పంపకపోతారా చూద్దాం అనుకున్నాడు. ఇంతలో ఉద్ధవుడు వచ్చాయట. ఉద్ధవా, నీ ఒకసారి గోపికల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎట్లా ఉన్నారో ఇన్నాళ్ళ నుంచి యోగక్షేమాలు కనుక్కోనరా. నాయనా అక్రూర మహాశయ, నీవు హస్తినాపురానికి వెళ్ళి అక్కడ పాండవులు ఎలా ఉన్నారో ఒకసారి వాళ్ళ జీవితాలు ఎలా గడుస్తున్నాయో చూసిరా. ఈయన పంపించాడు, ఆయన అటుపోయాడు. వీడు యుద్ధానికి వచ్చినాయట. దివ్యమైనటువంటి యొక్క యుద్ధం ఆరంభం అవుతుంటే దేవతలందరూ కూడా అద్భుతమైనటువంటి యొక్క ఆయుధాలను పంపించారట. అన్నాడట శ్రీకృష్ణుడు, మరి జరాసంధుని చంపుదామా, సైన్యాన్ని చంపుదామా? జరాసంధుని మనం చంపవద్దు, దానికి ముందు భీముడు ఉన్నాడు చంపడానికి. సైన్యాన్ని అయిపోయింది, వచ్చిన సైన్యాన్ని వచ్చినట్టుగా సమాప్తి చేస్తున్నాడట. ఎన్నిసార్లు వచ్చాడు వీడు? 17 సార్లు వచ్చాయండి యుద్ధానికి. అల్లకల్లోలం అయిపోతుంది మధురా నగరం. అన్నయ్య, ఈ నగరం చాలా గట్టిగా లేదు కనుక ఈ యుద్ధ ధాటికి నగరం అదిరిపోతుంది. కనుక ఏం చేద్దామంటే
ఒక అద్భుతమైనటువంటి ఒక నగర నిర్మాణం చేద్దామన్నారు. వెంటనే విశ్వకర్మను పిలిపించారు. ద్వారకా నగర నిర్మాణాన్ని గావించాట శ్రీకృష్ణ పరమాత్మ. 64 రోజులలో కట్టాడు. ఎంత సైజు ఉంది ద్వారకా నగరం అంటే? హైదరాబాద్ కంటే కొంచెం పెద్దదండి. ఎన్ని రోజులలో కట్టారు? 64 రోజులు కట్టాడు. ఎవరు కట్టారు? విశ్వకర్మ కట్టాడు. చివరి వరకు వీడు ఓడిపోయి చివరి వరకు ఏమైపోయింది అంటే అక్కడ దివ్యమైనటువంటి యొక్క యుద్ధంలో ఆయుధాలు పోయినాయి. ఆ తర్వాత ఒకడు వచ్చాయట, కాల యవనుడు అని వానికి పేరు. వానికి యాదవులతోనే మరణం లేదండి, ఆ వరం ఉంది. వెంటనే వాడొక 1,000,000 మంది సైన్యం తీసుకొని వచ్చాయట జరాసంధునికి సపోర్టుగా. ద్వారకా నగర నిర్మాణం జరుగుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరుండి ఏది ఏ స్తంభాలకు ఏ డిజైన్లు రావాలి, ఏముండాలి అని దగ్గరని చూపిస్తున్నాడు. జరాసంధుడు అన్నట, అదిగో అక్కడ నగర నిర్మాణం జరుగుతుంది, అక్కడ ఉంటాడు కృష్ణుడు. ఉంటాడు కానీ ఆయన ఎట్లుంటాడో నాకు తెలియదయా అన్నాడు. నీకు గుర్తులు చెప్తాను. పసుపు రంగు ధోతి కట్టుకుంటాడు. ఎస్. తర్వాత నెమిలి పింఛాలు తలలో పెట్టుకుంటాడు. ఓహో. ఆ తర్వాత మురళి చేతిలో పట్టుకుంటాడు. ఈ 3 గుర్తులు చాలయ్యా కృష్ణుని గుర్తుపట్టడానికి. వెళ్ళాయట కాల యవనుడు. ఎవరయ్యా ఇక్కడ కృష్ణుడు అనేవాడు? అయ్యా నేనే. తమరెవరు? నా పేరు కాల యవనుడు అన్నాడు. ఓ, వీడు కొంచెం ప్రమాదకరమైన వాడు. వీడితో యుద్ధం పెట్టుకుంటే యాదవులు జయించలేకుండా వరం పొందాడు. బలరాముడు కృష్ణుడు ఇద్దరు ఉరుకుతూ ఉన్నారట. ఏయ్ ఆగండి, నన్ను చూసి భయపెడుతున్నారా, ఉరుకుతున్నారా? నేను మీతో సమానంగా ఉరకలేననుకుంటున్నారా? ఉరికించారు. ఆఖరకు ప్రహర్షణము అనే పర్వతం ఎక్కాడట బలరామకృష్ణుడు. వీడు కూడా ఎక్కాడు. ఆ పర్వతం పైన గుహలో మాందాత అని మనం చెప్పుకున్నాం కదండి ఒక ఆయన కథ. ఆయన కొడుకున్నాడు ముచ్చుకుందుడు అనేవాడు ఆ గుహలో. ఎప్పుడు పడుకున్నాడు ఆ గుహలో అంటే ఇది ద్వాపరయుగం. కృతయుగంలో పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడంటే దేవతలకు సహాయంగా యుద్ధం చేసి రాక్షసులతో దేవతలకు జయం ఇచ్చిన తర్వాత, ముచ్చుకుందా నీకేం కావాలి అంటే, కొంచెం విశ్రాంతి కావాలండి, నాకు నిద్రపోదాం అనుకుంటున్నాను, అవిశ్రాంతంగా అయిపోయింది యుద్ధం. సరే నీవు వెళ్ళి ప్రహర్షణ పర్వతం అనేటువంటి పర్వతం పైన ఉండే గుహలోపల నిద్రపో. ఎవరైనా నిన్ను మధ్యలో లేపితే నువ్వు కళ్ళు తెరిస్తే చాలు వాడు భస్మం అయిపోతాడని చెప్పి వరం ఇచ్చారట. పోయి పడుకున్నాడు. వీడు కాలయవనుడు ఉరికి వస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి యొక్క పర్వతం గుహలోకి వెళితే, నువ్వు గుహలోకి వెళితే మాత్రం నేను పట్టుకోను అనుకుంటున్నావా కృష్ణ అన్నాడు. వీడు గుహలో వచ్చాడు. ఆ గుహలో రాయి వెనక దాక్కున్నాడట బలరామకృష్ణుడు. పడుకున్నవాడు కృష్ణుడే అనుకున్నాడు వీడు కాలయవనుడు. పడుకున్నవాడు ముచ్చుకుందుడు. వెళ్ళి ఒక తనుదన్నాడు. బా, ఎవడు రా నన్ను నిద్రలోంచి లేపింది అని ముసుగు తీశాడు. చూశాడు. వాడు వెంటనే భస్మం అయిపోయినాడు. తన చేతికి ఏమీ అంటకుండా చేస్తాడు భగవంతుడు. అయిపోయింది. పరమాత్మ దర్శనం ఇచ్చాడు. ముచ్చుకుందా, స్వామి మీరా, ఇలా ఎందుకు జరిగింది? అంత దైవ సంకల్పం నీకెందుకు కానీ, నీ దర్శనం చేసుకుందాం అనుకున్నాను. నీ దర్శనం నాకు అయింది. నీ లోకానికి నేను రావాలి, తీసుకువెళ్తావా అన్నాడు. నా అవతారం పరిపూర్ణమయ్యే వరకు నీవు వద్దు కానీ అంతవరకు అడవిలో వెళ్ళి తపస్సు చేసుకోమన్నాట. కృష్ణ, ఈ తాడి చెట్లు ఏమిటి ఇంతింతే ఉన్నాయి అన్నాడు. ఆయన ఎప్పటివాడు కృతయుగం వాడు. యుగాలు జరిగినా కొద్దీ చెట్లు అవన్నీ చిన్నగా అయిపోతుంటాయి. ఇది కృతయుగం కాదయా ముచ్చుకుందా. మరి ఇది ద్వాపరం, మధ్యన త్రేతాయుగం కూడా వెళ్ళిపోయింది. అందుకే ఇప్పుడు మనుషులు చిన్నగానే ఉంటారు, చెట్లు చిన్నగానే ఉంటాయి, అన్నీ చిన్నగానే ఉంటాయి, బుద్ధులు కూడా చిన్నగానే ఉంటాయి. అయిపోయింది. ఇక్కడ దివ్యమైనటువంటి గోకులానికి వెళ్ళాడు ఉద్ధవుడు. తిరిగి వచ్చాడు. కృష్ణ, గోకులానికి వెళ్ళానయ్యా, కానీ ఎన్ని రోజులు ఉంటాను పోయిండు అంటే 5 రోజులే. కానీ ఎన్ని రోజులు ఉన్నాడు గోకులంలో ఉంటే 5 నెలలు ఉన్నాడు.
కృష్ణ నువ్వు నిజంగా కఠినత్తునివేయ. అందమైన ఆ గోపికల ప్రేమ, గోపికల దయ, గోపికల భక్తి వాళ్ళకి ఎంత ఉందయ్యా? అట్లాంటి వాళ్ళను వదిలిపెట్టి వచ్చావా? ధర్మం మరి నేను వచ్చిన పని కావాలంటే పట్టుకునే వాళ్ళని పట్టుకోవాలి, వదిలేవాళ్ళని వదలాలి. ఇక్కడి నుంచి అక్రూర మహాశయుడు హస్తినాపురం పోయినాడు. ధృతరాష్ట్రునికి బుద్ధి చెప్పి వాడి బుద్ధి మార్చి వస్తాను 3 నెలలు ఉండి అన్నాడు. 3 రోజులకే వాపసు వచ్చాడు. ఏమైనా తొందరగా వచ్చావు. ఏం ధృతరాష్ట్రుడు అండి వాడు, బుద్ధి లేని హీనుడు. అందుకోసం వాడి ముఖం చూడడం ఇష్టం లేక వెళ్ళి వచ్చానట. ఇది జరిగింది. ఇక్కడ మధుర విజయము జరిగిపోయింది. ఇక మిగిలింది చివరి ఘట్టము రుక్మిణీ కళ్యాణ మహోత్సవము, ద్వారకా విలాపము. అనర్థదేశపుడైనటువంటి యొక్క మహారాజు గారు విదర్భ దేశాన్ని పరిపాలించేటువంటి మహారాజు భీష్మక మహారాజు గారు. ఆ భీష్మక మహారాజు గారికి దివ్యమైనటువంటి యొక్క సంతానం ఎంతమంది అంటే రుక్మి 1, రుక్మబాహు 2, రుక్మకేశ 3, రుక్మరథుడు 4, రుక్మమాలి 5 కొడుకులు. అందరికంటే చిన్నమ్మాయి రుక్మిణీదేవి. ఆమె చిన్నప్పటి నుంచి ఆడుకునేటప్పుడు పాడుకునేటప్పుడు ఏమైనా చిన్నప్పుడు బొమ్మల పెళ్ళిళ్ళు చేసేది. మన ఆడపిల్లలకు వెనకటి కాలంలో బొమ్మల పెళ్ళిళ్ళు చేయడం అనేటువంటిది ఒక ఆట ఉండేదండి, ఇప్పుడు లేవు. ఆ బొమ్మలలో ఆమె ఏమైనా చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుడి గురించే వినేది. ఆ బొమ్మల పెళ్ళిలో ఆడబొమ్మనేమో తానుగా అనుకునేదట, ఆ మగ బొమ్మనే కృష్ణుడు అనుకునేదట. అందుకంటే భగవంతుణ్ణి భావనలోనే భగవంతుడి కానీ భక్తి మీరగా చేవలు చేసి పరమయోగి పాదాబ్జమనియడు నావన్ వెదకరా అంటాడు మహానుభావుడు. భావిస్తే చాలు సంపదలన్నీ అవే వస్తుంటాయి. ఇలా వెళుతూ చేస్తూ చేస్తూ కొంచెం కొంచెం పెద్ద పెరిగిన కొద్దీ మంచి మంచి పండితులు గురువులు అందరూ దొరుకుతున్నారట. ఓనాడు నారద భగవానుడు వచ్చాడు భీష్మక మహారాజు గారి దగ్గరికి. భీష్మక మహారాజు గారు, ఏమండి నారదుల వారు, మీరు ఇక్కడి దాకా వచ్చారు కదా, కొంచెం మా అమ్మాయికి ఆశీర్వచనం చేయండి, వివాహ యుక్త వయస్సు వచ్చిందంటే. అమ్మాయి పేరేమిటి అన్నాడు. రుక్మిణి. ఓ అమ్మా రుక్మిణి, నారద భగవానులు వచ్చారు, నమస్కారం చేద్దురమ్మా. వచ్చింది. స్వామి అభివాదము, కళ్యాణమస్తు. రైట్. మరి స్వామి మీకు ఈయన చాలా గొప్ప వాడమ్మా, పండితుడు, శ్రీకృష్ణ భగవాను ఎన్నోసార్లు చూచినటువంటి ఒక పవిత్రుడు. స్వామి మీకు మా కృష్ణ పరమాత్మ గురించి తెలుసు, నాకు ఆయన గురించి తప్ప ఎవరి గురించి తెలియదమ్మా, ఆయన గురించే తెలుసు. అయితే మీరు వెళుతూ మా మందిరానికి రండి. వచ్చాడు, కృష్ణుడి గురించి చెప్పాడు. స్వామి మళ్ళీ రేపు వస్తారా? రోజుకు నువ్వు కృష్ణుడి గురించి వింటా అంటే ఉదయం వస్తా, మధ్యాహ్నం వస్తా, సాయంకాలం వస్తా అన్నాయట. రోజు వింటుంటే ఏమనిపిస్తుందండి? చూడాలనిపించదా ఎవరికైనా? స్వామి నాకు ఆ కృష్ణుడిని చూపిస్తారా? ఆ పని మాత్రం నేను చేయలేదు. ఎందుకంటే నిన్ను తీసుకువెళదామంటే నువ్వు పెళ్ళి కానీ అమ్మాయి, అక్కడికి తీసుకుపోలేను. ఆయనని తీసుకొద్దామంటే నా వల్ల కాదు. మరి ఎట్లా స్వామి ఆయన నేను చూడాలంటే నేను ఆలోచిస్తున్నా. ఆలోచన వచ్చింది. కృష్ణావతారం రాకముందు విశ్వకర్మ కృష్ణుడు ఎలా ఉంటాడో అలాంటి బొమ్మ చెక్కుదామనుకున్నాడు. చెక్కాడు, కానీ భగవంతునంత అందం ఎందుకు వస్తున్నది? అట్లా 2 లక్షల బొమ్మలు చెక్కాయండి. ఓనాడు నేను వాళ్ళ ఇంటికి పోయాను, చెప్తున్నాడు నారదుడు, విశ్వకర్మ ఏమైనా బొమ్మల దుకాణం పెడదామనుకుంటున్నావుటయా నువ్వు అన్నాడు. కాదయా, స్వామిలాగా ఆయనలాగా చెక్కడం అనేటువంటిది కాదు, కానీ ఈ 2 లక్షల విగ్రహాలలో నీకు నచ్చిందేదో చెప్పు. ఇది బాగా నచ్చిందండి, ఇది పట్టుకొని వైకుంఠానికి పోదాంపా. పోయితే దీనిలాగా పుట్టమని ఆయనను కోరుకుందాం, అంతే. ఆయనలాగా నువ్వు చెక్కలేవు. వెళ్ళాయట. స్వామి మా విశ్వకర్మ కోరిక కృష్ణావతారంలో ఇలా నువ్వు పుట్టాలట. ఏది ఆ బొమ్మ? చూశాడు. ఇంకా ఎట్లా ఉండాలో పరమాత్ముడు కళ్ళతోనే చెక్కాడటండి మిగతా బొమ్మనంతా. ఇచ్చాడు. ఆ బొమ్మ నా దగ్గర ఉందమ్మా.
అది బ్రహ్మలోకంలో పెడితే సృష్టి మర్చిపోయినాడు బ్రహ్మ. సూర్యలోకంలో పెడితే సూర్యుడు గమనమే మర్చిపోయినాడు. పాతాళంలో పెడితే ఆదిశేషుడు ఊగుడు మొదలుపెట్టాడు, భూకంపాలు వచ్చాయి. నీకు ఇస్తాను ఆ బొమ్మ అని ఆ బొమ్మను తెచ్చి ఇచ్చాట. ఇస్తే మా స్వామి ఇలాగే ఉంటాడు, ఇలాగే అర్థం ఇలాగే ఉంటాడు. ఆయన ఈ వయస్సులో ఎలాగా ఉన్నాడో అలాగే ఉన్నాడు. వెంటనే అక్కడ పెట్టుకుందట, అనన్యమైన భక్తి చేత పూజిస్తుంది. ఎవరో చెప్పిందట, ఈ రుక్మి పెద్దవాడు, రుక్మి, రుక్మబాహు, రుక్మకేశుడు, రుక్మరథుడు అని వీళ్ళంతా అన్నదమ్ములు. ఏ రుక్మి, మీ చెల్లె ఏదో విగ్రహం పెట్టుకుని పూజిస్తుంది అక్కడ. ఎట్లుందా విగ్రహం? ఏదో చేతిలో పిల్లను పోయింది. ఓహో, వాణి విగ్రహమా? అయిపోయా. వచ్చాడు. ఈ పిచ్చి పిచ్చి పూజలు ఏమిటే నువ్వు అన్నాడు. అన్నయ్య, నాకు ఇష్టమై చేస్తున్నాను, నీకు ఇష్టమే కావచ్చు కానీ తే విగ్రహం ఇటు అన్నాడు. ఎత్తేసాడు. పొల్లు పొల్లు వలిగిపోయిందండి విగ్రహం. ఆ రుక్మిగాడు అటు పోగానే మళ్ళీ అతుక్కుంది. మా స్వామికి భయం లేదన్నమాట. అయిపోయింది. నారద మహర్షి మళ్ళా వచ్చాడు తెల్లారు. నాకు ఆయనను పెళ్లి చేసుకోవాలని ఉందండి. నేను అనుకున్నాను, తల్లి నువ్వు మొట్టమొదటి నాడు కృష్ణుడి గురించి మాట్లాడుతున్నప్పుడు పొందిన తన్మయం ఏదైతే ఉందో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. మరి ఎట్లాగండి? పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన ఇస్తా అంటే నువ్వు చేసుకుంటా అంటే ఇద్దరికి సంబంధాలు ఒప్పందం చేయగలిగిన స్థితే తప్ప నేను సంబంధాలు వెతకను. అయినా నేను బ్రహ్మచారిని, నాకు బట్టి సంబంధాలు వెతికితే ఏముంటుంది? మీ ఇంటి పురోహితుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎవరైనే? అగ్నిజ్యోతనుడు. ఓహో, అగ్నిజ్యోతనుడు స్వేదుడు అనేటువంటి వాడే కదా. ఆయన ద్వారా ఏదైనా ప్రయత్నం చేద్దామన్నట. ఎప్పుడైతే రుక్మిణీదేవి మందిరంలో కృష్ణుడిని చూచినాడు, వెంటనే నాన్నగారి దగ్గరికి వెళ్ళినాడట. నాన్న, ఈ 5 రోజుల లోపల రుక్మిణికి పెళ్లి చేశారు. ఎందుకురా ఇంత తొందర? నీకు తెలియదు, నాకు తెలుసు. ఏమైంది? ఎవరినో పెట్టుకొని ఆ విగ్రహాన్ని పూజిస్తోంది అది. మరి వరుడేడ్రా? మా ఫ్రెండు లేడా? ఎవరు? దమఘోషుడు కొడుకు శిశుపాలుడు. వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా. వాడు ధీరుడు, వీరుడు. చాలా బాధపడ్డాట మనస్సులో భీష్మక మహారాజు. కానీ వాడి మాట ఏం సాగుతుందండి వాడి ముందర? వెంటనే ముహూర్తం ఏర్పాటు చేయాలి. పిలిపించండి పురోహితుడిని, అగ్నిజ్యోతుని. వచ్చాడండి. జయం జయం మహారాజా. అయ్యే చెప్పండి, మా రుక్మిణికి దమఘోషుని కుమారుడు శిశుపాలునికి పురోహితుడుగా అనుకున్నాడట. పెళ్లి ముహూర్తం మీరు తొందరగా నిర్ణయం చేయండి అంటే మంచిది అనగానే పెళ్లి పేపరు పెన్ను తీసుకుందామని ముహూర్తం రాద్దామనగానే వెనక నుంచి ఎవడో హ్యాచ్ అన్నాడట. ఏమన్నాడు? తుమ్మిండు. ఇదేమో మాకి అపశకునాలతో సంబంధం లేదు, నడిపించండి. పెళ్లి పత్రిక రాశాడు, ముహూర్తం నిర్ణయం చేశాడు. మా రుక్మిణిని కూడా ఒకసారి ఆశీర్వదించి వెళ్ళండి స్వామి. వెళ్ళాడు. అమ్మా రుక్మిణి, నా పెళ్ళి పెట్టారా స్వామి? అవునమ్మా, ఇప్పుడే పత్రిక రాసి వస్తున్నానంటే ఆ పౌరోహితుని యొక్క పాదాల మీద పడి ఏడ్చిందట. అంటే అమ్మా నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? మరి మీ నాన్నగారికి చెప్పలేకపోయినా. మా నాన్నగారి మాట సాగుతుందా మా ఇంట్లో? మా అన్నగారి మాటనే సాగుతుంది వాడు. మరి ఎట్లా అమ్మా? ఎవరిని చేసుకుందాం అనుకున్నావు? చూపించిందట విగ్రహాన్ని. ఆ మహానుభావుణ్ణా? ఇంకేమమ్మా, ఆయన్నే చేసుకుంటా అన్న తర్వాత ప్రపంచంలో నిన్ను ఎవరు కూడా అడ్డగించినా ఆయన ఊరుకోడు. నా విషయం గోప పువ్వ కింద పడ్డది. గోపాలకృష్ణ భగవానికి జయ. ఎక్కడైనా రుక్మిణీ కళ్యాణం జరగంగా కృష్ణ పరమాత్మ మీది పువ్వు కింద పడుతుందో వాళ్ళ ఇళ్లల్లో సంతానం లేని వాళ్ళకు సంతానము, పెళ్లి కాని వాళ్లకు పెళ్ళి, ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని భాగవత వాక్యం. అద్భుతమైనటువంటి యొక్క మరి ఎట్లా తల్లి మహాత్మా? ఏం చేయాలి? నేను ఆడపిల్లని అయిపోయాను, నువ్వేమో పురోహితుడు. సరే, ఓ పని చేద్దాం. ఏం చేద్దామంటే నువ్వు ఒక ఉత్తరం రాసి అమ్మా, నేను తీసుకువెళ్తా, కృష్ణుడికి ఇస్తా. మరి నేను ఉత్తరం రాస్తే ఆయన తప్పు పట్టుకోడు కదా. ఎవరు? కృష్ణుడు. నేనున్నాను కదమ్మా మధ్యలో.
అయినా అంత పెద్దవాడికి ఉత్తరం రాయాలంటే నాకు భాష సరిపోతుందా? అమ్మా నువ్వు రాయి, నాకు ఇయ్యు. కానీ మీరు కూడా దాదాపు 85 స్వామి మీ వయస్సు. ఎక్కడ ఉంది భీష్మకరగరం? ఎక్కడ ఉంది ద్వారక? పెళ్ళి 2 రోజులు ఉంది. నా తిప్పలు నేను పడతాను. రాసిందట, శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే